స్తుతుల మధ్య నివాసం చేస్తున్నటువంటి మన తండ్రి అయినటువంటి దేవునికి అందరము స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధులైన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మన ఎడలు చూపినటువంటి కృపలో భాగంగా ఆయన మనల్ని ఆశీర్వదించి ఇచ్చినటువంటి జీవానికి మనము ఈ యొక్క లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు బద్ధులమై ఉన్నాం. జీవానికి ఆ యొక్క జీవాన్ని ఇచ్చేది దేవుడే. ఆ యొక్క జీవముతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క లోకంలో ఆయన ఎందుకైతే మన యొక్క శరీరానికి జీవాన్నిచ్చాడు, మనకు ఎందుకైతే బ్రతికిచ్చాడు అని ఆలోచన చేస్తూ ముందుకు సాగవలసినటువంటి అవసరత మనందరికీ ఉంది. మనము ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప చొప్పున, ఆయన యొక్క ప్రణాళిక చొప్పున ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ మన యొక్క బ్రతుకుని పరుగు పందెంలో కొనసాగించాలి. ఆ యొక్క పరుగు పందెంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం భద్రపరచుకోవడానికే దేవుడు మనకు హృదయాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క చిత్తం చొప్పున ఆలోచన చేస్తూ మనం నేర్చుకునే మాటలను హృదయంలో పెట్టుకొని ముందుకు సాగే స్థితిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలాంటి స్థితిలో లేకపోతే మనము దేవుని యొక్క కృపలో లేనట్లే, ఆయన యొక్క చిత్తంలో మనం జీవించినట్లే. అయితే మనం గడిచిన కొద్ది రోజులుగా హృదయం యొక్క స్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. అందులో భాగంగానే ఇంతకు ముందుగా మనం తెలుసుకున్నది ఏంటి అంటే, హృదయము చెడుతనముతో నిండిపోయి ఉంది. హృదయము చెడుతనముతో నిండిపోయి ఉంది. చెడుతనంతో నిండిపోయి ఉంది కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నామని, ఆజ్ఞ అతిక్రమం పాపం అయితే పాపానికి వేసిన శిక్ష ఏంటని, ఒక రోజుకి 5 తప్పులైతే నెలకి 150 తప్పులని, సంవత్సరానికి 1800 తప్పులని, 10 సంవత్సరానికి 18,000 తప్పులని, 18,000 తప్పులకి 18,000 శిక్షలు దేవుడు మనకు అనుగ్రహిస్తే, ఆయన మనల్ని కొడితే లేదా మన మీద ఆ యొక్క భారాన్ని ఉంచితే మనం భరించలేనటువంటి వారమని నిన్న తెలుసుకున్నాం. ఈ సమయం ముందు నేను చదివినటువంటి ఆ యొక్క వాక్యాన్ని కంటిన్యూ చేస్తూ మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం చదువుతాను చూడండి. సర్పసంతానమా, మీరు చెడ్డవారయండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము నేర్చుకున్నటువంటి ఈ యొక్క ప్రాసెస్లో హృదయము యొక్క స్థితి ఈరోజు ఏం తెలుసుకుంటున్నాం మనం అంటే, దురాలోచనలు మన యొక్క హృదయంలో ఎక్కువగా చేస్తాం. ఏం ఆలోచన చేస్తాం? చెడ్డ ఆలోచనలు ఎక్కువగా చేస్తాం. లోకసువార్త 6వ అధ్యాయం 43-45 చదువుతాం చూడండి. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధి నుండి సద్విషయములను బయటకు తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయము నిండియుండి దానిని బట్టి నోరు మాట్లాడను కదా. ఈ సమయం మనం నేర్చుకునేది, హృదయములో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయము మంచి ఆలోచనలతో నిండి ఉంటే నోరు మంచిగా మాట్లాడుతుంది. హృదయము చెడు ఆలోచనలతో నిండి ఉంటే నోరు చెడు ఆలోచనలు చేస్తుంది. ఈ యొక్క లోకంలో మీకు ఈ యొక్క నానుడి మీరు వినే ఉంటారు, సామెత అంటారు. ఆ సామెత ఏంటంటే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటువంటి మాట మనం మనుషుల మధ్య చూస్తూ ఉంటాం.
ఎందుకు మన ముందున్నటువంటి వారు ఆ యొక్క మాటను చెప్పారంటే, ఎందుకు మన ముందున్నటువంటి వారు అంటే ముందు తరాల వారు పెద్దవారు ఎందుకు ఆ యొక్క మాటను తీసుకొచ్చారంటే, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది కాబట్టి దాన్ని అనేక మంది యొక్క లోకంలో పాటిస్తూ దాన్ని ఈనాడు మన దగ్గర కూడా తీసుకొచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట చెప్పకపోతే, దేవుడు తన యొక్క భక్తుల చేత ఈ యొక్క మాటను వ్రాయించకపోతే, ఆనాడు ఉన్నటువంటి పెద్దవారు ఎవరు కూడా ఈ విషయం తెలిసేది కాదు. మనకు చెప్పేటువంటి వారు కాదు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. ఇది గ్రంథంలో ఉంది కాబట్టి, గ్రంథంలో చెప్పబడింది కాబట్టి, దానిని బట్టి పెద్దవారందరూ మనకు తెలియజేశారు. వారు అనుభవపూర్వకంగా. వారు క్రైస్తవులంటే అయ్యుండొచ్చు, అవ్వకుండా పోయి ఉండొచ్చు, మనకు తెలియదు. మన ముందున్నటువంటి వారు దేవుణ్ణి గుర్తిరిగారంటే అయ్యుండొచ్చు, అయ్యుండకపోవచ్చు, మనకు అది కూడా తెలియదు. కానీ ఒక మంచి మాటని మనం తీసుకోవాలి. ఆ యొక్క మంచి మాట వారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదిగో పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చింది. భక్తిపరుల ద్వారానే వాళ్ళు తెలుసుకున్నారు. వారి ఇష్టంగా వారు తెలుసుకోలేదు. ఆ తర్వాత దాన్ని ఆలోచన చేశారు. మంచిగా ఉన్నటువంటి ఆ యొక్క హృదయంలో నుండి ఎలాంటి ఆలోచనలు వస్తాయి, వారి యొక్క నోరు ఎలా మాట్లాడుతుంది, వారి యొక్క పనులు ఎలా ఉంటాయని వారు దగ్గర చేరి తరచి చూశారు. తోమా గారు ప్రభు యొక్క ఆ గాయాల్లో వేలు పెట్టినట్టు. అదేవిధంగా చెడ్డవారి యొక్క హృదయంలో నుంచి చెడ్డ ఆలోచన వస్తే వారి నోరు ఏ విధంగా మాట్లాడుతుంది, ఏ విధంగా చెడ్డ మాటలు పలుకుతుంది, వారి యొక్క జీవితం తద్వారా ఆ చెడ్డ మాటల వల్ల ఎలాంటి స్థితికి దిగజారుతున్నటువంటి విషయాన్ని కూడా వారి దగ్గరుండి మరి చూడడాన్ని బట్టే ఈ సమయం ముందు మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి మంచి విషయాలు మాత్రమే తీసుకొస్తాడు, సద్విషయాలు తీసుకొస్తాడు, మంచి విషయాలు మంచి మాటలే తీసుకొస్తాడు. మీరు ఆలోచన చేయండి, ఈ యొక్క లోకంలో మంచి మాటలు మాట్లాడేటువంటి వారికి మిత్రులు ఎక్కువగా ఉండరు. ఎప్పుడైనా గమనించారండి? మీరు వింటున్నటువంటి మీరు ఎప్పుడైనా గమనించారా? చెడు మాటలు పలికేటువంటి వారి చుట్టూ, చెడ్డ ఆలోచన చేసేటువంటి వారి చుట్టూ, చెడుని ఎక్కువగా స్ప్రెడ్ చేసేటువంటి వారి చుట్టూ ఎక్కువ మంది మనుషులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, చుట్టుపక్కల జనాలు కూడా ఉంటారు. ఎందుకంటే మంచికి ఎక్కువ విలువ లేదు లోకంలో, చెడుకు ఎక్కువ విలువ ఉంది. ఎందుకంటే అనేక మంది చెడునే ఫాలో అవుతున్నారు కాబట్టి సాతాను వారిని తన యొక్క కబంధ హస్తాల్లో బంధించేసి దేవునికి వ్యతిరేకంగా బ్రతికేటట్లుగా వారిని తయారు చేశాడు కాబట్టి, బానిసలు చేసుకున్నాడు కాబట్టి చెడుకి, వారందరూ ఆ విధంగా చెడులోనే బ్రతుకుతూ ఉంటారు. వారి చుట్టూ ఎక్కువ మంది ఉంటారు. అయితే మంచి మాట చెప్పేటువంటి ఒక వ్యక్తిని ఒకసారి మంచిగా తీసుకుంటారు, రెండవసారి మంచి మాట మంచిగా తీసుకుంటారు, 10 సార్లు మంచి మాట చెప్పామనుకోండి, అది చెడుగా వెళ్తుంది వాళ్ళకి. ఏంటి ప్రతిరోజు నీ యొక్క సోది, ఏంది ప్రతిరోజు ఇదే మాట చెప్తున్నావు, 10 సార్లు ఒకే మాట ఎందుకు చెప్తున్నావు, మంచి మాకు తెలియదా, మంచి నువ్వు చెప్పాలనా? అదే చెడ్డ విషయం 10 సార్లు చెప్పండి, వినసొంపుగా ఉంటుంది ఈ యొక్క లోకానికి, లోకంలో మనుషులకు ప్రేమైనటువంటి వాళ్ళ. మంచి వినసొంపుగా ఉండదు, చెడ్డ మాట వినసొంపుగా ఉంటుంది, చెడు ఆలోచనలు వినసొంపుగా ఉంటాయి, చెడు స్నేహము మంచిగా ఉంటుంది. కాబట్టి వారందరూ ఏం చేస్తారంటే చెడుకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు, చెడు మనుషులతోనే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ విషయాలు తీసుకెళ్ళి అక్కడ విషయాలు తీసుకెళ్ళి ఇంకొక దగ్గర విషయాలు తీసుకెళ్ళి ఇంకొక దగ్గర చెప్పేటువంటి భక్తి పరులు చాలా మంది ఉన్నారు. వారందరి స్నేహితులు అతను ఏం చెప్తాడా, ఏం తీసుకొస్తాడా అని ఆలోచన చేస్తారు. సంఘాల్లో కూడా ఉన్నారు ఈ దినమందు. వారు అక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికో వెళ్తారు, దేవుని సంఘాల దగ్గరికి. ఎక్కడ స్థిరంగా ఉండరు. వారి యొక్క రక్షణ కొనసాగించుకుంటూ ఆలోచన ఉండదు. ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనతో వెళ్తూ ఉంటారు. అక్కడ విషయాలు ఎక్కడ విషయాలు అక్కడ చేరవేస్తారు. అతను వచ్చినప్పుడు ఏం కొత్త విషయాలు తీసుకొస్తాడని ఆలోచన చేస్తారు. ఆ కొత్త విషయాలు ఏంటంటే దేవునికి సంబంధించినవి కాదు. ఆ యొక్క సంఘంలో ఏం జరుగుతున్నాయి, ఆ యొక్క సువార్తికుడు ఎలా ఉన్నాడు, ఆ సంఘస్థులు ఎలాగున్నారు, వారి రక్షణ భాగ్యం ఎలా ఉంది, వారి వ్యక్తిగత జీవితం ఎలాగుంది, ఇలాంటి విషయాలు అనేక మందికి మోస్తూ ఉంటారు. నీ యొక్క హృదయం మంచిదైతే నువ్వు సద్విషయాలు తీసుకెళ్తావు. సంఘము క్షేమాభివృద్ధి కలగడం కోసం, ఒక కుటుంబం బలపరచబడడం కోసం, ఒక ఆత్మ ఎదగడం కోసం, సంఘానికి ఒక ఆత్మను తీసుకురావడం కోసం నువ్వు మంచి విషయాలు చేరవేస్తావు. ఆ సంఘములో దేవుని యొక్క పరిచర్య బాగుంది, దేవుని యొక్క వాక్యం బాగుంది, వారు పరిశీలన చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు, సంఘస్థులు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన పూర్వకంగా ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు, వారు భక్తిపరులుగా జీవిస్తున్నారు, ఆతిథ్యం చేసే విషయంలో గొప్పగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చేరవేసేటువంటి ఆ యొక్క స్థితి ఉండదు వారికి. సంఘము పాడైపోవడానికి వారి యొక్క ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి వారలారా, ఇదిగో అదే ఇక్కడ భక్తిపరుడు మనకు చెప్తూ ఉన్నాడు మత్తయి గారి ద్వారా.
తన యొక్క చెడ్డ ధననిధిలో నుంచి చెడు విషయాలు తీసుకొస్తాడు. మంచి ధననిధిలో నుంచి మంచి విషయాల్ని తీసుకురావట్లేదు. ఎందుకంటే హృదయము చెడుతనంతో నిండిపోయి ఉంది. ఒకవేళ నీ యొక్క హృదయం కూడా చెడుతనంతో నిండిపోయి ఉందా? నువ్వు నేను ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఆ రీతిగా ఉండకూడదని, సద్విషయాలు మాత్రమే చేరవేసేటువంటి స్థితిలో ఉండాలని, మన యొక్క హృదయం కూడా సద్విషయాల గురించి మాత్రమే ఆలోచన చేయాలని, మంచిగా మన యొక్క హృదయము ఎప్పటికప్పుడు పురోగతి చెందుతూ మార్పు చెందుతూ ముందుకు వెళ్ళాలని